నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. మన ప్రపంచంలో ఎప్పుడూ కూడా అందరూ ఒక మాట మీద నిలబడలేరు. బికాజ్ దట్స్ నేచర్. ఎందుకంటే అందరికీ కావాల్సింది ఒకటి కాదు, అందరికీ ఉన్న ఆశ కోరిక ఒకటి కాదు. ఈ మాట ఎందుకు అంటున్నా అనుకుంటున్నారా? డోంట్ వరీ, ఐ విల్ టెల్ యూ. ఇంతకీ ఇవాళ మన కరెంట్ అఫైర్ టాపిక్ ఏంటంటే పీపుల్ రైట్స్ వర్సెస్ యానిమల్ వెల్ఫేర్. ఉదాహరణకి మీరు మన భారతదేశంలో గడిచిన కొన్ని రోజులుగా వార్తలని జాగ్రత్తగా గమనించుంటే ఒక జంతువు గురించి చర్చ బాగా ఎక్కువగా జరుగుతోంది. ఇది అంతరించిపోయిన డైనోసారో లేదా భూమి మీద పెద్దగా ఉండే ఏనుగో లేదా నీటి లోపల ఉండే తిమింగలమో కాదు. మనం రోజు మన వీధి చివరిలో లైట్లు లేనప్పుడు, మరీ ముఖ్యంగా ఏదన్నా కారు వెళ్ళినప్పుడు బౌ 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 అని అరిచే కుక్క గురించి. అవును, మనం వీధి కుక్కలు, స్ట్రే డాగ్స్ గురించి మాట్లాడుతున్నాం. అఫ్కోర్స్ టాపిక్ ఇక్కడ యానిమల్ అనే ఉన్నా మనం స్పెసిఫిక్గా కుక్క గురించే మాట్లాడాలి. ఎందుకంటే మనం ప్రతిరోజు మన వీధుల్లో లేదా రోడ్ల మీద నడిచేటప్పుడు ఒక కుక్క కనిపించగానే మనకి వెంటనే వచ్చే థాట్, ఆ కుక్క నన్ను ఏం చేయకూడదు, నన్ను కరవకూడదు, నా జోలికి రాకూడదు అని. ఒకవేళ మనతో పాటు పిల్లలు కూడా నడుస్తున్నారు అనుకోండి, లేదా పిల్లలు ఆ వీధులు ఆడుకుంటున్నారు అనుకోండి, ఆ కుక్కలు ఆ పిల్లవాళ్ళని ఏమీ చేయకూడదు అని. ఎందుకంటే తల్లిదండ్రులకు ఆ భయం వల్ల పిల్లల్ని ఆడుకోవడానికి పంపించడం కూడా మానేస్తున్నారు. కానీ కొన్నిసార్లు దురదృష్టం మనల్ని వెంటాడుతుంది. అదేదో సినిమాలో చెప్పినట్టు అదృష్టం తలుపు తట్టినా దురదృష్టం మాస్టర్ బెడ్రూమ్లో ముసుగేసుకుని పడుకుంది అన్నట్టు, ఒకవేళ ఆ కుక్క వచ్చి ఎవరినైనా కరిచింది అనుకోండి, 1 ర్యాబీస్ వచ్చే అవకాశం ఉంది, 2 దురదృష్టవశాత్తు వాళ్ళు ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఈ విషయం తెలిసిన మీరు ఒకవేళ వీధి కుక్కలు ఎక్కడ కనిపిస్తే అక్కడ రాళ్ళు తీసుకుని కొట్టడం, కర్రలు తీసుకుని కొట్టడం వేరే వాళ్ళు ఎవరైనా చూశారనుకోండి, మళ్ళీ దురదృష్టవశాత్తు ఒకవేళ వాళ్ళు యానిమల్ లవర్స్ అయ్యారనుకోండి, వాళ్ళు వచ్చి చెప్పే మాట ఏంటిది, మీరు ఆ కుక్కని ఎందుకు కొడుతున్నారు, అలా కొట్టకూడదు అంటారు. అఫ్కోర్స్ వాళ్ళు ఈ టోన్లో అనరు, కానీ వాళ్ళు చెప్పే మాట మటుకు ఇదే. అప్పుడు అసలు సిసలైన క్వశ్చన్ వస్తుంది, మన ప్రాణాలకి ముప్పు కలిగించే ఆ కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని చంపడం నేరమా కాదా? ఎందుకనంటే మీరు వాటిని తొలగించకపోతే వాటి వల్ల మనుషుల ప్రాణాలకి ముప్పు ఉంది. అలా అని చెప్పి మీరు వాటికి కూడా జీవించే హక్కు ఉంది అని వాటిని అలానే వదిలేస్తే జరగాల్సిన నష్టం జరుగుతుంది. అండ్ దట్స్ వై ద టాపిక్ పీపుల్ రైట్స్ వర్సెస్ యానిమల్ వెల్ఫేర్. మనిషికి ఉండాల్సిన హక్కుల, మనిషి ప్రాణాల, లేదా జంతువు హక్కుల, లేదా జంతువుకున్న ప్రాణాల, వీటి గురించి మనం ఇవాళ కరెంట్ అఫైర్లో చర్చించుకుందాం. ఇంతకీ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది, అసలు మన ఈ పీపుల్స్ రైట్ వర్సెస్ యానిమల్ వెల్ఫేర్ అనే టాపిక్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, ఇన్ వ్యూ ఆఫ్ రైజింగ్ కేసెస్ ఆఫ్ స్ట్రే డాగ్ స్పినిస్, మరీ ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ప్రభుత్వమే ఒక డిసిజన్ తీసుకుంది, వీధి కుక్కలని వ్యాక్సినేట్ చేయాలి, ఒకవేళ వ్యాక్సినేట్ చేసే పరిస్థితి లేకపోతే వాటిని చంపేయాలి అని. దానికి సంబంధించి సుప్రీంకోర్టును కూడా పర్మిషన్ అడిగింది కేరళ స్టేట్ గవర్నమెంట్. అండ్ దానికి సంబంధించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పిందంటే, ఏ బ్యాలెన్స్ హ్యాస్ టు బి మెయింటైన్ బిట్వీన్ ద సేఫ్టీ ఆఫ్ పీపుల్ అండ్ యానిమల్ రైట్స్. అంటే వీధి కుక్కలు ఉన్నాయి కదా అని చెప్పి మనం వాటిని చంపే అవకాశం లేదు, అధికారం కూడా మనకి లేదు. ఎందుకనంటే వెయిట్, నేను ఇప్పుడే చెప్పను, ప్లీజ్ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్, బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ నీడ్ టు కన్సిడర్. బికాస్ ఈ కుక్కలను మనం రోజు చూస్తూనే ఉంటాము, తెలిసి తెలియకుండా మనలో మన ఫ్రెండ్సో రిలేటివ్సో ఎవరో ఒకరు సఫర్ అవుతూనే ఉంటారు. అండ్ దాట్స్ వై ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ద కోర్ట్ ఆల్సో సజెస్టెడ్ దట్ people who feed stray dogs could be made responsible for vaccinating them and bearing costs if somebody is attacked by the animal. సుప్రీం కోర్ట్ ఇంకో విషయం ఏమని చెప్పిందంటే, నాట్ ఓన్లీ జస్ట్ ఎస్టాబ్లిషింగ్ ద బ్యాలెన్స్, అంటే ఈ జంతువులకి అలానే మనుషుల మధ్య ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయడం అనే కాన్సెప్టే కాకుండా, ఎవరైతే వీధి కుక్కలకి బిస్కెట్లు వేయడం లేదా తిండి పెట్టి పోషిస్తున్నారో వాళ్ళనే మనం రెస్పాన్సిబుల్గా చేసి ఆ వీధి కుక్కలకి వ్యాక్సినేషన్ అయ్యేలా చూడండి, ఆ వీధి కుక్కల్ని వ్యాక్సినేట్ చేయండి అని రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద పుష్ చేయాలి. అలానే ఒకవేళ ఆ వీధి కుక్కల వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయితే, అంటే ఉదాహరణకు ఒకవేళ ఆ కుక్క ఎవరైనా వెళ్ళి కరిసింది అనుకోండి, ఆ పర్సన్కి అయ్యే ట్రీట్మెంట్ కాస్ట్ కూడా వాళ్ళే బేర్ చేయాలి. ఆ విధంగా అడుగులు తీసుకోవాలి అని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సజెస్ట్ చేసింది. సో దిస్ ఈజ్ అ వెరీ బిగ్ మూవ్. ఎందుకనంటే కొంతమందికి పెట్ డాగ్స్ ఉంటాయి, సో పెట్ డాగ్ కూడా కరిచే అవకాశం ఉంది, బట్ అఫ్ కోర్స్ ఇట్ మైట్ బి వ్యాక్సినేటెడ్. మరి వీధి కుక్కలకి కొంతమంది ఫుడ్ పెడుతూ ఉంటారు, డిఫరెంట్ రీజన్స్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేస్తారా లేదా? బికాజ్ అల్టిమేట్లీ ఇట్స్ పీపుల్ లైఫ్స్. పీపుల్ అనే కాదు, ఎవరిదైనా సరే లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏదైతే చెప్పిందో దట్స్ అ హిస్టారికల్ డెసిజన్. Now let's see what are the pros and cons of it. So Supreme Court ఏమని చెప్పింది, there should be a balance అని చెప్పింది. What is the need to maintain a balance between people rights and animal welfare? అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సినారియోలో అసలు మనం ఒక బ్యాలెన్స్ ఎందుకు క్రియేట్ చేయాలి? అది కుక్కే కదా, చంపేస్తే ఏమవుతుంది? బికాజ్ మనుషుల ప్రాణాలు ఇంపార్టెంట్, వీఆర్ ద మోస్ట్ సుపీరియర్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ అని మనుషులు అందరూ భావిస్తారు. మరి అలాంటప్పుడు కుక్క చచ్చిపోతే ఏమైంది? బట్ ఈవెన్ దెన్ వీ నీడ్ టు రెస్పెక్ట్ ద లైఫ్స్. ప్రాణం ఉన్న ప్రతిదాన్ని మనం గౌరవించాలి. లెక్క ప్రకారం చెప్తాం, మనం చీమకు కూడా గౌరవం ఇవ్వాలి. బట్ అలా అనుకుంటే మనం మన పనులు చేసుకోలేం. కాబట్టి వాట్ ఆర్ బి ద థింగ్,
ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రైట్, ప్రతిదానికి జీవించే హక్కు ఉంది, అందుకని బ్యాలెన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసి తీరాలి. టు అడ్రస్ ద ఫండమెంటల్ ఇష్యూ, ఆ ఫండమెంటల్ ఇష్యూ ఏంటంటే దిస్ ఇష్యూ రైజెస్ ఈవెన్ మోర్ అ ఫండమెంటల్ ఇష్యూ రిగార్డింగ్ రైట్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్, లేదు ఇన్ జనరల్గా రైట్స్ ఆఫ్ యానిమల్స్ విత్ ఇన్ ద సొసైటీ డామినేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఇన్ జనరల్. సో ఈ ప్రపంచంలో జంతువులు మనుషుల కన్నా చాలా ఎక్కువ, లేదు రకరకాలుగా చాలా ఎక్కువ, అంటే కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, కొంగలు ఉన్నాయి, అలా లెక్కలేని జంతువులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. బట్ ఈవెన్ దెన్ ఈ ప్రపంచాన్ని డామినేట్ చేస్తుంది ఎవరు? మనుషులు. సో మనుషులు జాగ్రత్తగా బతకాలి అంటే వీటి నుంచి ఏదైతే మనకి ముప్పు ఉందో దాని నుంచి మనం తప్పించుకొని తీరాలి. అలా అని చెప్పి కుక్కల్ని చంపేయచ్చా అంటే నో, విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ పర్టికులర్. సో ఇక్కడ మనకి ఏమని తెలుస్తుంది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏదైతే అంశాలు ప్రస్తావించబడ్డాయో వాటికి అనుగుణంగానే ఉంటూ, వాటిని అనుసరిస్తూ, వాటిని ఫాలో చేస్తూ, వాటికి అబైడ్ అవుతూ, మనం ఇతరులకి హాని కలిగించకుండా మనం వాటితో పాటు కలిసి ఎలా బ్రతకగలం అనే ఒక సినారియోని ఎస్టాబ్లిష్ చేయాలి అనేది సుప్రీంకోర్టు మనకి సజెస్ట్ చేస్తుంది. దీనికి తోడు యానిమల్స్ని ఎందుకు గౌరవించాలి, వాటికి కూడా ఒక బ్యాలెన్స్డ్ సినారియో ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే రికగ్నిషన్ ఇన్ హిందూ టెక్స్ట్. మన హిందూ మతానికి సంబంధించిన మనం టెక్స్ట్ ఉన్నాయి, వాటిని ఒకసారి మనం గమనిస్తే ఏన్షియంట్ హిందూ టెక్స్ట్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద రైట్స్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్ అండ్ ఎవ్రీ లివింగ్ క్రియేచర్. ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంది. అఫ్కోర్స్ అది పామైనా సరే, విషపూరితమైనా సరే, ఇట్స్ బై నేచర్, ప్రకృతి పరంగా అది విషపూరితమైంది, కానీ అది కావాలని విషం దాంట్లోకి ఎక్కించుకోలేదు. అందుకని ఇట్ ఆల్సో హ్యాస్ అ రైట్ టు లివ్. అది మన హిందూ టెక్స్ట్ చెప్తాను. ఇట్స్ నాట్ అబౌట్ హిందూవా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్ అనేది పాయింట్ కాదు. బేసిక్గా ఇది మనం ఫాలో చేసి తీరాలి. అండ్ రిగార్డెడ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ యాజ్ హ్యావింగ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద సేమ్ డివైన్ పవర్ యాజ్ హ్యూమన్స్. మనుషులు ఏ దైవశక్తి నుంచి అయితే వచ్చారో మిగతా జంతువులు కూడా అదే దైవశక్తి నుంచి వచ్చాయి. ఇప్పుడు దైవం ఎవరనేది మనం డిస్కస్ చేయట్లేదు, దట్స్ అగైన్ అ కాంట్రవర్షియల్ ఇష్యూ. ఆ దైవం ఏదైతే సుప్రీం పవర్ ఉందో ఆ సుప్రీం పవర్ నుంచే మనుషులు వచ్చారు, ఆ సుప్రీం పవర్ నుంచే కుక్కలు వచ్చాయి, ఆ సుప్రీం పవర్ నుంచే నక్కలు వచ్చాయి, ఆ సుప్రీం పవర్ నుంచే పావురాలు కూడా వచ్చాయి. బట్ అలా అని చెప్పి అవి మాట్లాడలేవు కదా, అవి మనుషుల కన్నా సుపీరియర్ బీయింగ్స్ కాదు కదా అని మనం చంపడానికి అవకాశం, అధికారం రెండూ మన దగ్గర లేవు. అండ్ దాట్స్ వై వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఎ బ్యాలెన్స్డ్ సినారియో దేర్ బై డిజర్వింగ్ డ్యూ రెస్పెక్ట్, లవ్ అండ్ ఎఫెక్షన్. India has a culture that promotes tolerance and respect for all life forms. అందుకే మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఒకవేళ చీమ మనల్ని కుడితే చంపమన్నారు, కానీ పనిగట్టుకుని వెళ్ళి చీమల్ని ఎవరు చంపమని చెప్పలేదు. అఫ్కోర్స్ కొంతమంది పిల్లలు క్యూరియాసిటీ ఎక్కువైపోయి చీమల్ని వెతుక్కుంటూ వెళ్ళి మరి చంపుతూ ఉంటారు. దాట్స్ ఇన్ జనరల్, ఎవరో కొంతమంది అలా చేస్తారు. కానీ మామూలుగా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, పేరెంట్స్ ఎప్పుడు కూడా వెళ్ళి చీమల్ని చంపు అని చెప్పరు. ఒకవేళ చీమ నిన్నొచ్చి కుడితే అది వేరే విషయం. సో మన ఇండైరెక్ట్గా ఇక్కడ మనం ఏం ప్రమోట్ చేస్తున్నాము? టాలరెన్స్, లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఆల్ లైఫ్ ఫార్మ్స్. హిందూస్ రిగార్డ్ కౌస్ యాజ్ దర్ సేక్రెడ్ యానిమల్. ఆవుని ఎంత పవిత్రంగా కొలుస్తారు మన భారతదేశంలో, మనం స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో భారతదేశంలో కౌని అన్నిటికంటే ఎక్కువ పవిత్రంగా కొలిచినా కూడా మనం మిగతా జంతువులకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అందుకే మీరు దేవుళ్ళని గమనించినట్టయితే ఒక్కో దేవుడికి ఒక్కొక్క అవతారం ఉంది. ఆ అవతారంలో వాళ్ళు స్పెసిఫిక్గా ఒక్కొక్క యానిమల్కి రెస్పెక్ట్ ఇచ్చారు. మీరు హనుమంతుడి వాహనం గమనించినట్టయితే ఒంటె. అదే మీరు ఒకవేళ శనిదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన వాహనాన్ని గమనించినట్టయితే కాకి. ఇలా మీరు ఏ దేవుని చూసినా, కార్తికేయ స్వామి నెమలి, వినాయకుడు ఎలుక, వాళ్ళు ఇండైరెక్ట్గా జంతువుల్ని వాహనాలుగా పెట్టి ఏం చెప్తున్నారు మనకి? జంతువులను కూడా రెస్పెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. సో దాట్స్ దేర్ ఇన్ అవర్ రిలీజియస్ టెక్స్ట్. అందుకనైనా మనం వాటిని ఫాలో చేసి తీరాలి. అండ్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే యానిమల్స్ని పనిష్ చేయడం ఈజ్ అ రాంగ్ థింగ్. మనం ఇందాక తెలుసుకున్నాం, వాటికి రేషనాలిటీ లేనంత మాత్రం వాటిని పనిష్ చేసేస్తారా? During ancient times, some civilizations punished animals for wrongs committed by them. Obviously, మనుషులకున్నంత జ్ఞానం, మనుషులకున్నంత తెలివి జంతువులకి లేదు. ఇంత తెలివి ఉన్న మనమే కొన్నిసార్లు జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తాం. మరి అలాంటిది రేషనాలిటీ లేని ఆ యానిమల్స్ ఏ విధంగా ప్రవర్తిస్తాయి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ విత్ టైమ్ ద ఆర్గ్యుమెంట్ రిలేటింగ్ టు మోరల్ ఏజెన్సీ ఇవాల్వ్డ్. అంటే మనం కూడా మోరల్ వాల్యూస్ని పెంచుకోవాలి, ఆ జంతువుల పట్ల మనం కూడా ప్రేమతో ఉండాలి అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఎవాల్వ్ అయింది. అండ్ ఇట్ వాజ్ రియలైజ్డ్ దాట్ పనిషింగ్ యానిమల్స్ వాజ్ రాంగ్. సో ఎప్పటి నుంచి అయితే ఈ ఐడియా వచ్చేసిందో అప్పటి నుంచి జంతువులను పనిష్ చేయడం అనేది తప్పు అని. సిన్స్ దే ల్యాక్డ్ ద రేషనాలిటీ టు డిస్టింగ్విష్ రైట్ ఫ్రమ్ రాంగ్ అండ్ దస్ పనిష్మెంట్ వుడ్ సర్వ్ నో యూస్. ఇప్పుడు కుక్క ఉంది, కుక్కకి ఏది రైట్ ఏది రాంగ్ అని తెలియదు, బట్ మనకి తెలుసు. బట్ అలా అని చెప్పి మనం ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, లేదా కామ్గా ఉన్నాం అనుకోండి, ఆ కుక్క వచ్చి మనల్ని కరిస్తే, సో కామ్గా ఉన్నందుకు నేనే కదా సఫర్ అవుతున్నాను అని ఆబ్వియస్గా వాళ్ళు ఏం చేస్తారు? ఆ కుక్కను కొట్టి చంపేస్తారు. బట్ దట్ ఈస్ ద ఇష్యూ. వీ స్టిల్ హ్యావెంట్ గాట్ టు ద నెగిటివ్స్. మనం అసలు ఎందుకు ఒక బ్యాలెన్స్డ్ సినారియోని ఎస్టాబ్లిష్ చేయాలనేది డిస్కస్ చేస్తున్నాం. సో పనిషింగ్ యానిమల్స్ ఈజ్ రాంగ్ ఎందుకు అని అంటే వాడికి రేషనాలిటీ లేదు అని. కాకపోతే ఇప్పుడున్న సైంటిఫిక్ డెవలప్మెంట్స్ బట్టి, ఎస్పెషల్లీ మీరు ఇక్కడ పిక్చర్ని గమనించవచ్చు,
ఈయన పేరు బక్నర్. ఈయన యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్లో ఒక ప్రొఫెసర్. ఈయన ఏమన్నారంటే యానిమల్స్కి హ్యూమన్ బీయింగ్స్ లాంటి రేషనాలిటీ లేకపోవచ్చు. ఎందుకంటే మనకి తెలివి ఉంటే మనం ఒక లాంగ్వేజ్ని క్రియేట్ చేస్తాం, లేదా ఒక లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయగలుగుతాము. వేరేస్ యానిమల్స్ అవి కమ్యూనికేట్ చేయలేవు. బట్ ఈవెన్ దెన్ దే ఆర్ ఆల్సో స్మార్ట్ ఇనఫ్ అని ఆ సైంటిస్ట్ చెప్తున్నారు. మరి ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే జంతువులకి నిజంగానే మనం అనుకుంటున్న తెలివి లేదా, లేదు వాటికి తెలివి ఉంది కానీ ఆ తెలివిని మనం అర్థం చేసుకోలేకపోతున్నామా? సో ఆబ్వియస్లీ ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి లాస్ ఇవాల్వ్డ్ అండ్ యానిమల్స్ వర్ హెల్డ్ టు బి బేరర్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ నీడెడ్ టు బి సేఫ్ గార్డెడ్ బై ద లాస్ అండ్ ఎనీ ఆబ్లిగేషన్ టు పర్ఫార్మ్ ఎనీ కరెస్పాండింగ్ డ్యూటీస్. సో దీన్ని బేస్ చేసుకుని ఒక బ్యాలెన్స్డ్ సినారియో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఇలా వివిధ చట్టాల ద్వారా వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. The present legal regime penalizes pet owners for any damage resulting from the negligent handling of their pet. ఉదాహరణకి నాకు ఒక పెంపుడు కుక్క ఉందనుకుందాం. ఆ పెంపుడు కుక్క వల్ల అంటే ఒక పెట్ డాగ్ వల్ల ఎవరికైనా ఏదైనా హాని జరిగితే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, నేను తీసుకోవాలి ఆ బాధ్యత. అంటే వాళ్ళ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు కానీ ఏదైతే ఉందో అదంతా నేను భరించాలి. సో యాజ్ ఆఫ్ నో ఆ ప్రొవిజన్ ఉంది. బట్ ఏవైతే స్ట్రే డాగ్స్ ఉన్నాయో అది ఎవరిది కూడా కాదు. మరి అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మరి సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో స్ట్రే డాగ్స్ వాటికి సంబంధించి సజెషన్ అయితే ఇచ్చింది. కానీ ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇలాంటి అంశాలకి సంబంధించి ఉన్న తీర్పులు ఇచ్చిందా, జడ్జ్మెంట్స్ ఇచ్చిందా అంటే దెర్ ఈస్ వన్ ఫేమస్ జడ్జ్మెంట్ విచ్ ఈస్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వర్సెస్ నాగరాజా. ద జడ్జ్మెంట్ కేమ్ ఇన్ 2014. ఇంతకీ దేనికి సంబంధించిందంటే ఇన్ దిస్ కేస్ వైల్ స్ట్రైకింగ్ డౌన్ ద ప్రాక్టీస్ ఆఫ్ జల్లికట్టు. ఈ పేరు మన భారతదేశంలో అందరికీ తెలుసు, ఎస్పెషల్లీ దక్షిణాదిన సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి జల్లికట్టు అనే పేరు బాగా తెలుసు. బుల్ రెస్లింగ్ అలానే బుల్ కార్ట్ రేసింగ్ ఇన్ ద ఇండియన్ స్టేట్స్ ఆఫ్ తమిళనాడు అండ్ మహారాష్ట్ర. సో జల్లికట్టు ఏమో తమిళనాడులో బాగా పాపులర్, అలానే బుల్ కార్ట్ రేసింగ్ ఏమో మహారాష్ట్రలో బాగా పాపులర్. ది సుప్రీం కోర్ట్ హ్యాడ్ రూల్డ్ దట్ ద రైట్ టు డిగ్నిటీ అండ్ ఫెయిర్ ట్రీట్మెంట్ యాజ్ ఎన్స్టైన్డ్ ఇన్ అండ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు హ్యూమన్ బీయింగ్స్ అలోన్ బట్ యానిమల్స్ యాజ్ వెల్. ఆర్టికల్ 21 జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అనేది ఒక ప్రాథమిక హక్కు. ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. ఈ ఫండమెంటల్ రైట్ ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కునిస్తుంది. జీవించే హక్కు అంటే జస్ట్ బ్రతకమని అర్థం కాదు, గౌరవప్రదంగా బతకడం అని, డిగ్నిటీతో బతకడం అని. డిగ్నిటీతో బతకడం అంటే కేవలం మనుషులే గౌరవప్రదంగా బతకమని అర్థం కాదు. ఈ భూమి మీద మరీ ముఖ్యంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది కాబట్టి అట్లీస్ట్ ఇండియాలో ఉన్న ఏవైతే జంతువులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంది. అంటే మీరు అప్పుడు అనొచ్చు, అంటే నేను చీమను కూడా చంపకూడదా అని. వెల్, మనకి హాని చేసే జంతువులు ఒకవేళ మనకి హాని చేసే పరిస్థితి వస్తే అప్పుడు మనం అట్లీస్ట్ డిఫెన్స్లో చంపేస్తాం. దట్స్ ఎ డిఫరెంట్ సినారియో. అలానే చీమల వల్ల పెద్దగా ఎవరికి ఒరిగేది ఏం లేదు, సో అందుకని దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ మీరు పనిగట్టుకుని వెళ్ళి జంతువులను చంపడం మొదలు పెట్టారనుకోండి, దట్స్ అగైన్ ఎ క్రైమ్. సో ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉంది. అది రాజ్యాంగం అలానే న్యాయస్థానాలు అన్నీ గుర్తిస్తున్నాయి. అండ్ ఫండమెంటల్ రైట్ మీకు ఎంత ఇంపార్టెంట్ అవతల వాళ్ళకి కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫండమెంటల్ రైట్లో రైట్ టు స్పీచ్ అని ఉంది. నాకు ఇష్టం వచ్చింది నేను వాగుతాను అని అన్నారు అనుకోండి, నాకు ఇష్టం వచ్చింది నేను మాట్లాడుతాను అన్నారు అనుకోండి, మీరు ఎవరైనా తిట్టారనుకోండి, వాళ్ళు ఆబ్వియస్లీ హర్ట్ అవుతారా? సో యువర్ రైట్ ఈజ్ యువర్ రైట్. అంటే యువర్ ఫండమెంటల్ రైట్ ఈజ్ యువర్ ఫండమెంటల్ రైట్ అంటిల్ యూ హార్మ్ అదర్ పీపుల్స్ ఫండమెంటల్ రైట్. ఇన్ ద సేమ్ వే యువర్ ఫండమెంటల్ రైట్ ఈజ్ యువర్ ఫండమెంటల్ రైట్ అంటిల్ యూ హార్మ్ అదర్ యానిమల్స్ ఫండమెంటల్ రైట్స్. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. మరి కాన్స్టిట్యూషన్ దీని గురించి ఏం చెప్తుంది? ఆల్రెడీ ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అన్న మనం తెలుసుకున్నాం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. What is the constitutional protection for animal rights? According to the Indian Constitution, it is everyone's responsibility. మీరు ఇండియాలో ఉన్నారు అంటే మీరు ఖచ్చితంగా పాటించి తీరాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. It is everyone's responsibility to care for and preserve the country's natural resources such as forests, lakes, rivers and animals as well. అది కేవలం ఖడ్గమృగం అవ్వాల్సిన అవసరమే లేదు, అది పులి అవ్వాల్సిన అవసరం లేదు, అది హిప్పోపటమస్ అవ్వాల్సిన అవసరం లేదు, అది ఒక కుక్క అయినా సరే, అది ఒక నక్క అయినా సరే, అది ఒక పిల్లి అయినా సరే, వాటిని మనం ఈక్వల్గా ట్రీట్ చేసి తీరాలి. బికాజ్ దే ఆర్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్. మనం ఎంత గొప్పవాళ్ళం అంటే మనకి తెలిసిందే, ఇండియాలో మన దగ్గరకు వచ్చేంత వరకు మనకి ఏది అవసరం లేదు. అండ్ మన దగ్గరకు వచ్చిన తర్వాత వీఆర్ ద ఓన్లీ వన్స్ హు ఆర్ సఫరింగ్ అండ్ నో వన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇట్. మనం అలా ప్రవర్తిస్తాము. అందుకే కదా మనం ఇప్పుడు పర్యావరణం గురించి, అడవుల గురించి, నదుల గురించి, వీటి గురించి పట్టించుకోము. బట్ ఏదైతేనే కాన్స్టిట్యూషన్ టెల్స్ దట్. రిమెంబర్, మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే, మీరు దేనిని ఫాలో అయినా అవ్వకపోయినా కాన్స్టిట్యూషన్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా ఫాలో చేసి తీరండి. వేరే వాడు ఫాలో చేయట్లేదు కదా అని మీరు ఫాలో చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది? అండ్ రిమెంబర్, ఇది నాకు కూడా వర్తిస్తుంది. హౌఎవర్, మెనీ ఆఫ్ దీస్ ప్రొవిజన్స్
come in the directive principles of state policy and fundamental duties which cannot be enforced unless there is statutory backing. వీటన్నిటినీ మనం ఎందుకు కాపాడుకోవట్లేదు అని అంటే అదృష్టం దురదృష్టం ఆ సంగతి మనం పక్కన పెడదాం. బికాస్ దే ఆర్ మెన్షన్డ్ ఇన్ డిపిఎస్పి. డిపిఎస్పి ఇస్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీన్నే తెలుగులో రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అంటారు. కొన్నిసార్లు అంత పెద్ద పేరు పిలవలేక ఆదేశిక సూత్రాలు అని పిలుస్తారు. అలానే ఇంకోటి ఫండమెంటల్ డ్యూటీస్. మామూలుగా ఎప్పుడూ కూడా మనకి ఇంపార్టెంట్ అయిన ఫండమెంటల్ రైట్స్ గురించే మాట్లాడతాం, కానీ మనం పర్ఫామ్ చేయాల్సిన ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఎప్పుడు ప్రస్తావన అనేది జరగదు. ఎందుకనంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో మనం పర్ఫామ్ చేయాల్సినవి. ఉదాహరణకి కంట్రీ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫారెస్ట్ అవ్వచ్చు, లేక్స్ అవ్వచ్చు, రివర్స్ అవ్వచ్చు, మౌంటైన్స్ అవ్వచ్చు, డెజర్ట్స్ అవ్వచ్చు, ప్లాట్యూస్ అవ్వచ్చు, కోస్టల్ ప్లెయిన్స్ అవ్వచ్చు, వీటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత మనది. కానీ మనం ఏం చేస్తాం? మన పనే మనం చూసుకుంటాం. వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమైనా ప్రస్తావిస్తున్నాయా అంటే ఆర్టికల్ 48A, it states that states shall endeavor to protect and improve the environment and safeguard the forests and wildlife of the country. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 48A అనేది ఇట్ కమ్స్ అండర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మనం ఇందాక తెలుసుకున్నాం. యాక్చువల్లీ అదంతా ఎందుకు ఫాలో చేయట్లేదంటే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్కి ఒకవేళ భంగం కలిగించారనుకోండి, ఎవరైనా వైలేట్ చేశారనుకోండి, మనం సరాసరి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళొచ్చు. కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మెన్షన్ చేసిన అంశాలు ఒకవేళ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకపోయినా, ఫండమెంటల్ డ్యూటీస్లో ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ ఇండియన్ సిటిజన్ అయ్యుండి కూడా మనం పర్ఫామ్ చేయకపోయినా కోర్టులో ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేదు. అందుకే ప్రభుత్వం చెప్పింది చేయకపోయినా మనం ఏమీ చేయలేము, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మనం ఏం చేయకపోయినా మన మీద ఎవరు కంప్లైంట్ చేయలేరు. అందుకే మనం ఇంత హాయిగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. అండ్ ఆర్టికల్ 51AG, ఆర్టికల్ 51A అనేది కాన్స్టిట్యూషన్లోని పార్ట్ 4Aకి సంబంధించింది, అంటే ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించింది. మొత్తం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. అందులో ఒకటి ఏమని చెప్తుందంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. రిమెంబర్, భారతదేశ పౌరుడైన ప్రతి ఒక్కళ్ళ యొక్క బాధ్యత, మీరు చిన్నపిల్లవాడ ముసలివాళ్ళ అనే తేడా లేకుండా ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, లేక్స్, రివర్స్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ టు హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రీచర్స్. మనం ఇందాక అనుకున్నట్టుగా కుక్క, పిల్ల, నక్క, బల్ల అనే తేడా లేకుండా ఏవైతే జీవచరాలు ఉన్నాయో వాటి మీద మనం కంపాషన్తో ఉండాలి. బట్ వీధి కుక్కలు మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి. దెన్ వాట్? ఇంతే కాదు, ఇంకా చాలా ఉంది. ద స్టేట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ హ్యావ్ బీన్ అసైన్డ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ అబౌట్ యానిమల్ రైట్స్. స్టేట్ లిస్ట్ అంటే ఏంటి, కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుని ఉన్నాము. ఒకవేళ డిస్కస్ చేసిన మీకు గుర్తుండకపోతే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్ ఎపిసోడ్స్ని చూడండి. లేదు, మీకు ఇంకా బెటర్ వేలో తెలియాలి కాన్సెప్ట్స్ అని అంటే అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ ఫోన్స్లో మీకు కావాల్సిన కోర్సుని పర్చేస్ చేయండి. ద స్టేట్స్ ఆర్ గివెన్ ద అథారిటీ టు ప్రిజర్వ్, మెయింటైన్ అండ్ ఇంప్రూవ్ స్టాక్ అండ్ ప్రివెంట్ యానిమల్ డిసీజెస్ అండ్ ఎన్ఫోర్స్ వెటర్నరీ ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్. వాటికున్న రోగాలను నయం చేయడమే కాకుండా వాటిని బతికించమని కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అలా దేంట్లో మెన్షన్ చేస్తుంది? స్టేట్ లిస్ట్ ఐటమ్ 14లో మెన్షన్ చేస్తుంది. అలానే కాంకరెంట్ లిస్ట్ ప్రకారం గమనించినట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్ క్రూవెల్టీ తెలిసిపోయింది కదా. సో మనం వీధి కుక్కని కూడా చంపకూడదు. బట్ ఒకవేళ దానివల్ల ప్రాబ్లం క్రియేట్ అయితే ఏం చేయాలని మనం ఇప్పటివరకు డిస్కస్ చేస్తూనే వస్తాము. అండ్ దాట్స్ ఎ మోరల్ థింగ్. బట్ వాట్ ఎవర్ బీ ద థింగ్, ప్రివెన్షన్ ఆఫ్ యానిమల్ క్రూయల్టీ, మనం యానిమల్స్ని చంపడానికి వీలు లేదు. ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ విచ్ బోత్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఐటమ్ 17 అండ్ ఐటమ్ 17B. అంటే మెయిన్ థింగ్ ఇది, యానిమల్స్ మీద క్రూయల్టీ అనేది చూపించకూడదు. అందులో భాగంగానే వైల్డ్ యానిమల్స్ని, బర్డ్స్ని ప్రొటెక్ట్ చేయాలని 17Bలో మెన్షన్ చేస్తుంది. సో ఇప్పుడు అందరికీ, ఎస్పెషల్లీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటిది, మీరేమో యానిమల్స్ మీద క్రూయల్టీ చూపించొద్దా అంటున్నారు. అలా అని చెప్పి గౌతమ్ బుద్ధుడిలాగా నేను ప్రశాంతంగా ఉండి నా పని నేను చేసుకుంటూ వెళ్తే ఆ కుక్కొచ్చి నా మీద దాడి చేసి నన్ను కరిచి లేదా నా పిల్లల్ని కరిస్తే అప్పుడు ఏంటి అని. వెల్, నౌ లెట్స్ లుక్ ఎట్ ద వే ఫార్వర్డ్. Our legislative provisions and judicial pronouncements make an effective case for animal rights, but no rights can be absolute. Like human rights, regulation of animal rights is a must. అంటే మనకి హక్కు ఇచ్చారు కదా అని అది ఒక అబ్సల్యూట్ హక్కు అయిపోదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఫండమెంటల్ రైట్ ఉంది, నేను ఏదన్నా మాట్లాడచ్చు, అంటే నేను అనుకుంటున్నది చెప్పచ్చు, అంటే దాని అర్థం ఏంటిది? నేను ఎవరినైనా తిట్టచ్చు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అని అర్థం కాదు. నేను అనుకుంటున్నది చెప్పడానికి ఒక హక్కు ఉన్నా దేర్ ఈజ్ ఎ లిమిట్ టు ఇట్. నో రైట్ ఈజ్ అబ్సల్యూట్. అంటే వాటిని కంట్రోల్ చేయాల్సిన అంశం కూడా అందులోనే ఉంది. అండ్ దట్ షుడ్ బి దేర్. అంటే వేటిని ఎలా ట్రీట్ చేయాలనేది కూడా మెన్షన్ చేయాలి. యానిమల్ రైట్స్కి సంబంధించి ఎలా అయితే మనుషులకి ఎవ్రీ రైట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్, ఇన్ ద సేమ్ వే యానిమల్ రైట్స్ కూడా అబ్సల్యూట్గా ఉండకూడదు.
The need of the hour is to strike a balance between safeguarding the interests of animals without compromising on the safety or well-being of humans. అంటే యానిమల్స్కి ఎంత ప్రొటెక్షన్ కల్పించాలో అంత ప్రొటెక్షన్ కల్పిస్తూ అట్ ద సేమ్ టైం మనుషులకి సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని కాంప్రమైజ్ చేయకూడదు. ఎందుకనంటే కేరళలో గడిచిన సంవత్సరం కాలంలోనే దగ్గర 1,00,000 కేసులు వచ్చాయి. ఈ కుక్కలు కరిచిన ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో 1,00,000 మంది ఆల్మోస్ట్ సఫర్ అయ్యారు. అండ్ దగ్గర 100కి పైగా మంది చనిపోయారు కూడా ర్యాబిస్ వచ్చి. అండ్ ఎస్పెషల్లీ ఆగస్టు సెప్టెంబర్ టైంలో ఒక 8 ఏళ్ల పాప చనిపోయింది. అండ్ సిన్స్ దెన్ దిస్ ఇష్యూ హ్యాస్ బికమ్ మచ్ మోర్ బిగ్గర్ అండ్ కాంట్రవర్షియల్. అండ్ ఇంకోటి, యానిమల్ అబ్యూస్ హ్యాస్ టు స్టాప్ అన్లెస్ దేర్ ఈజ్ అ స్పెసిఫిక్ రీజన్. ఇప్పుడు ఒకవేళ కుక్క మన మీదకి దాడి చేయడానికి వస్తుంది అనుకోండి, అప్పుడు మనం ఒకవేళ డిఫెన్స్లో దాన్ని కొట్టామంటే ఒక అర్థం పర్థం ఉంది. కానీ కొంతమంది పనిగట్టుకుని, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు పనిగట్టుకుని వెళ్ళి యానిమల్స్ని కర్రలతో, ఇనుప రాడ్లతో చితకబాదడం, పాయిజన్ ఇవ్వడం, వాటిని మెడకి తాళ్ళు కట్టేసి ఉరి తీయడం లాంటివి చేస్తారు. అండ్ రిమెంబర్, వీళ్ళే కాదు, నార్మల్గా కూడా ఈ స్ట్రే డాగ్స్ని చంపడానికి జనాలు అదే చేస్తున్నారు. mere intellectual superiority of humankind cannot be allowed to supersede living rights of another species. మనిషి అందరికన్నా తెలివిగలవాడు ఈ భూమి మీద. కాబట్టి మనిషి ఏదనుకుంటే అదే జరుగుతుంది అనుకోవడం తప్పు. బికాస్ మిగతా వాళ్ళు మీకన్నా తక్కువ అని మీరు ఒకవేళ అనుకుంటే అప్పుడు వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. బికాస్ స్పైడర్ మ్యాన్కి ఒకసారి ఎవరో చెప్పినట్టు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. సో అందరికన్నా మీరు తెలివిగల వాళ్ళు, అందరికన్నా మీరు శక్తివంతులు అని అన్నప్పుడు ఆ బాధ్యతని జాగ్రత్తగా తీసుకోవాలి. కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు ప్రివెంట్ అన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ అవర్ ఇకోసిస్టమ్. ఈ భూమి మీద ఏవైతే జీవచరాలు ఉన్నాయో, అది చెట్టు అవ్వచ్చు, పుట్టవచ్చు, మట్టి అవ్వచ్చు, కుక్క అవ్వచ్చు, నక్కవచ్చు, పిల్లవచ్చు, బల్లవచ్చు, ఏదైనా అవనివ్వండి, మనిషి కూడా అవ్వచ్చు. అందరికీ బ్రతికే హక్కు ఉంది. అందరూ వాళ్ళు అనుకున్నట్టు బ్రతికే హక్కు ఉంది. ఎట్ ద సేమ్ టైం మేకింగ్ షూర్ దట్ నో యానిమల్ ఆర్ నో ప్లాంట్ ఈజ్ గెటింగ్ కాంప్రమైజ్డ్. ఎందుకంటే ఈకోసిస్టమ్ అనేది బాగుండాలి అని అంటే అన్నీ కూడా కోఎగ్జిస్ట్ అవ్వాలి. కోఎగ్జిస్ట్ అవ్వకపోతే ఈకోసిస్టమ్ అనేది ఉండదు, అన్ని జాతులు అంతరించిపోయే పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు కుక్కల్ని చంపడం నేరమా కాదా అని ఎవరైతే ఒక మైండ్లో క్వశ్చన్ వేసుకుని ఉన్నారో జాగ్రత్తగా వినండి. వీధి కుక్క అయినా సరే, ఏ కుక్క అయినా సరే, వీధి మీద వెళ్ళే పిల్ల అయినా సరే, ఏ పిల్ల అయినా సరే, ఒక జంతువుని చంపడం అనేది నేరం. సో మేక్ షూర్ యూ డోంట్ డూ దోస్ క్రైమ్స్. ఒకవేళ మీకు అంతగా సమాజం పట్ల ఒక మంచి చేయాలి, ఒక మంచి పని చేయాలి అని ఒక దృఢత్వమే ఉంటే, ఒక ఆలోచన ఉంటే, అట్లీస్ట్ ట్రై టు మేక్ షూర్ దోస్ యానిమల్స్ గెట్ వ్యాక్సినేటెడ్. ఒకవేళ మీ కనుచూపు మేరలో ఎవరైనా దానివల్ల సఫర్ అయితే వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ నింపించండి. అండ్ ఆల్టర్నేటివ్స్ ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ ద సొసైటీ. మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఎవరో ఒక మహానుభావుడు చెప్పినట్టు, మనకు కనిపించినంత మాత్రాన అది లేదు అని కాదు. వీ జస్ట్ నీడ్ టు ఫైండ్ అవుట్ విత్ అవర్ ఐస్. సో సొల్యూషన్స్ని వెతకండి, అన్నెసరీగా మన ఈకోసిస్టమ్ని దెబ్బతీయకండి. అండ్ రిమెంబర్, నేను కుక్క వైపు లేను, మనిషి వైపు లేను, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బి న్యూట్రల్. అండ్ మీరు కూడా అదే పర్స్పెక్టివ్తో ఆలోచిస్తారని అనుకుంటూ ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్.